మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా పార్టీ శ్రేణిలో నూతన ఉత్సాహం నెలకొంది. కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెర్చ్ భూములు మహానాడు కార్యక్రమానికి నేడు భూమి పూజ నిర్వహించారు. జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానాడు వేదికగా ఉదయగిరి ప్రాంత ప్రజల కోరికలు తీరుస్తామంటున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి మహానాడు కార్యక్రమం ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం, అందులో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందరూ శాసనసభ్యులందరూ కూడా ఈరోజు భూమి పూజ చేశారు. ఉదయగిరి శాసనసభ్యులు మన ముందున్నారు. సార్, ఈరోజు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ గారు రావడము, అట్నే మీరు కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఉండడం, నెల్లూరు జిల్లాకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక జరగబోయే మొట్టమొదటి మహానాడు మన నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాకి ఎప్పుడు అవకాశం రాలేదు. మొట్టమొదట మనకు మహానాడు చేసుకునే అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే సమన్వయం చేసిన మన ఇన్ఛార్జి మంత్రులు ఫరూక్ గారికి, రామనారాయణ అన్నకి, అలాగే నారాయణ అన్నకి, అలాగే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర అన్నకి. ఇది కోవూరు నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి రేపు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున మహానాడుని మనం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. పెద్ద ఎత్తున మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయబోతా ఉన్నాం. ఇప్పుడే ఒక గంట క్రితం భూమి పూజ చేసుకున్నాం 10:22కి. ఈ రోజున మొదలుపెట్టి రాబోయే రోజుల్లో, రాబోయే 2-3 వారాల్లో ఈ కార్యక్రమాలకన్నిటికీ కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు కూడా ఎంతో మంది మనం వాలంటీర్లుగా పనిచేయబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ మహానాడుకు ఉన్న ప్రత్యేకత, మన యువ నాయకులు, యువగళం అధినేత మన నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకునే సందర్భంగా వారు ప్రత్యేక ఉపన్యాసం చేయబోతా ఉన్నారు మహానాడులో. వారి నాయకత్వంలో ఈ మహానాడు జరగబోతా ఉంది. యువ నాయకుల నాయకత్వంలో మహానాడు జరగబోతా ఉంది. అందరం కూడా అలాగే మహానాడుకున్న ప్రత్యేకత, ప్రతి జిల్లా నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి రావడం, ఒకరికొకరికి సమన్వయంగా చేసుకోవడం, ఒకరికొకరిని పలకరించుకోవడం. మన పార్టీ ఆ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది, అక్కడ ప్రాక్టీసెస్ ఏంటి, ఇక్కడ జిల్లాలో ప్రాక్టీసెస్ ఏంటి, రకరకాలుగా డిస్కస్ చేసుకొని కొత్త విషయాలు తెలుసుకోవడం, పార్టీ అభివృద్ధికి మనం ఎలా సహకరించుకోవాలి ఒకరికొకరు అని చెప్పి ముందుకెళ్లే పరిస్థితి. అలాగే ఎంతోమంది వక్తల ఉపన్యాసాలు అవ్వచ్చు, బాబు గారి దిశానిర్దేశం అవ్వచ్చు, లోకేష్ బాబు గారి దిశానిర్దేశం, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి వారి ఉపన్యాసం కానీ, కార్యక్రమాలు కానీ, తీర్మానాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసమే చేసి ముందుకు వెళ్ళే విధంగా ఉండబోతుంది. కార్యకర్తలు ఎక్కడి నుంచో రాలేదు, మన ప్రజల నుంచే వస్తున్నారు. వారు సమస్యలు తీసుకొని వస్తారు, ప్రజల సమస్యలు కార్యకర్తలు తీసుకొని వస్తారు ఇక్కడికి. ఆ సమస్యల పరిష్కారం చేసే విధంగా మనం అధినేత దృష్టికి తీసుకెళ్లి ముందుకెళ్లే పరిస్థితి. సార్, ప్రధానంగా ఈరోజు మీరు పారిశ్రామికంగా ఎప్పుడు లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఒక స్టెప్ ముందుకేపించారు. రేపు మహానాడులో ఏదన్నా యువతకి కానీ, అలాగే అక్కడ ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ ఏదైనా శుభవార్త మహానాడు ద్వారా తెలియజేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆల్రెడీ మనకు శుభవార్త ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో నేను నా పర్సనల్ మేనిఫెస్టోలో ఎమ్మెల్యేగా గెలవబోయే ముందు 10,000 ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తానని నా మేనిఫెస్టోలోని చెప్పడం జరిగింది. ఇది అదనంగా మన లోకేష్ బాబు గారు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు కాకుండా పర్సనల్గా మనం మళ్ళీ కూడా కొన్ని 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని ఉదయగిరి నియోజకవర్గం క్లియర్గా చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నాకు ఏ వేదిక దొరికినా కూడా ఉదయగిరి నియోజకవర్గ పరిస్థితి ఏంటి, ఉదయగిరి నియోజకవర్గంలో ఎంత ల్యాండ్ అవైలబుల్ ఉంది, ఎంతమంది రీసోర్సెస్ అవైలబుల్ ఉన్నారు, వారికి ఉన్న అవకాశాల గురించి చెప్పడం మొదలుపెట్టాను. వచ్చిన రోజు నుంచి కొన్ని ప్రయత్నాలు ఫలించినాయి. గౌరవ కలెక్టర్ గారి సహాయంతో, అలాగే భరత్ గారి సహాయంతో, లోకేష్ గారి సహాయంతో, బాబు గారు సహాయంతో, ఈ రోజున మన మంత్రివర్యులు అందరి సహకారంతో ఉదయగిరి నియోజకవర్గంలో 2 పరిశ్రమలకు ఆల్రెడీ మనం పర్మిషన్ ఇచ్చున్నాం. ఒకటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, 2 ఆనడ్రోన్ సిస్టమ్స్ అని. ఏదైతే మహానాడు నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఉండడం కూడా మా అదృష్టం. నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఇటు రైతులకు కూడా శుభవార్త చెప్తాం. సోమశిల జలాలని ఉదయగిరికి కూడా తరలిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, మహానాడు ప్రాంగణం.